వెంకటగిరి పట్టణంలోని 25వ వార్డు కాంపాలెం నందు నేటి ఉదయం 7 గంటల నుంచి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారమయ్యే దిశగా చర్యలు ఎమ్మెల్యే చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। తలకాయ లేదు లేదు అని చెప్తున్నారు. బోరింగ్ బాగలేదు, నీళ్లు రావడం లేదు, ట్యాంకీలు అప్పుడప్పుడు వస్తున్నాయి. నీళ్ళే ప్రాబ్లం సార్, ఇంకేం లేదు. నీళ్లు వస్తే చాలు సార్, బోరింగ్ మార్పిచ్చేసి నీళ్లు వస్తే చాలు. నా పేరు వరలక్ష్మి సార్. ఫోన్ నెంబర్ ఫోన్ లేదు సార్. వేరే వాళ్ళు లేరు పక్కన. స్కూల్ బడికి పోలేదు, బడికి పోయిన వాళ్ళు 1వ తరగతి నుంచి 25 మిగతా వాళ్ళు కొద్దిగా పక్కకి రండి. 25 దగ్గర ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలు ఇస్తున్నాడు కదా, కూడా పంపించుకోవాలా? డాక్టర్ చూపించావా? 10,000 వచ్చాయి. భాగంగా ఇంటికి సమస్య అందుకని సమస్య ఉంటే అడిగడానికి వచ్చింది. వస్తుంది, డబ్బులు వస్తుంది, సంతోషమా? ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇచ్చేదా? ఒక్క విషయం ఒక్కరు చెప్పండి. ఈ ప్రభుత్వంలో కదా వచ్చే ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఈ ప్రభుత్వంలో కదా చెప్పు ఆ మాట. వీధి పేరు కాంపాలం, వీధి పేరు కాంపాలం. నీళ్ళు ఇప్పుడు ఏడ వస్తున్నాయి? నీళ్ళు అసలు సంవత్సరం నుంచి నీళ్ళే శ్రీరాముడు ఇంటి పక్కన డబ్బులు కట్టారంట. ఇచ్చేటప్పుడు తర్వాత మన సైడ్ తీసుకోవాలి. సైడ్ తీసుకోలేదు సార్, సైడ్ తీసుకోవాలి. వాళ్ళే అపార్ట్మెంట్ ఇంటి పక్కన 3వది వచ్చింది అని ఇచ్చి సచివాలయం వాళ్ళు నాకు సంతకం పెట్టిస్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి నాకు తెలియకుండా ఈ పట్ట ఇచ్చారు. ఈ స్థలం వచ్చండి అన్నారు. స్థలం నేను కట్టుకోలేను, నేను 50,000 కట్టుకున్నాను కదా, డబ్బులు ఇస్తారా, ఇల్లు ఇస్తారా అని అడిగా. నీకు స్థలమే వచ్చినది, నువ్వు కట్టుకోమ్మా, మాకు తెలియదు అన్నారు. డబ్బులు నిదానంగా ఇల్లు రాలేదు అని చెప్పి దానికి సమాధానం లేదు, దీనికి సమాధానం. నేను 2 మాటలు పోయి నేను అర్జీలు ఇచ్చేసి ఇలాంటి 10 లంకా చెంచుకుమార్ ఇప్పుడు మనం జాతరలో మొబైల్ కొట్టి ల్యాండ్ చెప్పాను. లంకా చెంచుకుమార్ ఏం చేశారు? లంకా చెంచుకుమార్ పారిశ్రమ సరే చూడండి, అక్కడ వీలు కాకపోతే ఆల్టర్నేట్ పెట్టండి.
చేయించి ఈరోజు డిసైడ్ చేస్తాం, లేకపోతే వేరేగా పెడతాం. నన్ను విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని వైసీపీ ప్రభుత్వం నన్ను తీసేసింది తెలుసు మీకు? తెలియనప్పుడు చెప్తున్నాను కదా, మీ కాలం వాళ్ళకి ఇచ్చిన దాన్ని దాన్ని ఆర్గ్యుమెంట్ చేసేది. ఎవరు తీసేయలేదు సార్ దాన్ని. చేసుకుంటారు. నేను చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను చదువుకుని ఖాళీగానే ఉన్నాను సార్. అది ఏదన్నా అడుగు సార్ ఏదైనా ప్రశ్న చేయాలి. పిల్లలకి 39,000 పడింది. చంద్రబాబు నాయుడు వేసాడు, గ్యాస్ డబ్బులు కూడా వేసాడు. వచ్చిన తర్వాత బాగానే బాగుంది. ఆయన ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన ఇంటికి వచ్చి పరిస్థితి చెప్పు. అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 25వ వార్డు దళితున్నటువంటి వార్డు, ఈ వార్డుని పర్యవేక్షించాలని ఇచ్చడం జరిగింది. ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు శ్మశానానికి దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. గత 5 సంవత్సరాల్లో ఏమి ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు సప్లాన్ ఎస్సీలకి దళితులకు అందరికీ కూడా ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా 5 కోట్లు పెట్టి చేసాం. అదేవిధంగా 14 నుంచి 19 వరకు ఈ 216 అంటే సుమారు 216 ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం. వీళ్ళకి ఉండేటువంటి అందరికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో 216 లోన్లు ఇచ్చాం. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుంది. అయితే ఈరోజు రావడం కూడా ఏంటంటే అన్ని వార్డులను కూడా తిరగాలి, ప్రజల సమస్యలు ఏమంటే తెలుసుకోవాలి, అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఎంతున్నా కానీ 1వ తారీఖు టెన్షన్లు పడిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాడో కూడా తెలియదు. 10వ తారీఖు ఇస్తారా, 15 ఇస్తారా, 20 ఇస్తారా, ఆ విధంగా ఉండేది. అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు లీవ్ వస్తే ముందు రోజు వేస్తున్నాం. కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని. అదేవిధంగా 6 ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు, బస్సులో స్త్రీలకి అంతా బస్సు ఫ్రీ, ఉచిత ఫ్రీ ఆగస్టు 15 నుంచి చేయబోతున్నారు. ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది, దానికి కూడా 10 కోట్లు పెట్టున్నాం. దాన్ని కూడా ఫాలోఅప్ చేసి ఆ బ్రిడ్జి కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు, కొంతమంది డ్రైన్ చెప్పారు. డ్రైన్ కానీ వాటర్ కానీ 15 రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. సార్ ఈ ప్రోగ్రాము ఈ వార్డు ఒకటి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి. అదేవిధంగా ఇది ఈ కార్యక్రమం ఈ వార్డు మున్సిపాలిటీలో 25 వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాం.